బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు ఆత్మ సంయమ యోగము, భగవంతుడు అంటే ఎవరు, ఎందుకోసం మనం భగవంతుణ్ణి ఆశ్రయించవలసి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. అంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తీర్చగలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే, మనం ఈ దేహానికి సంబంధించి అన్ని ప్రయత్నాలు చేస్తాము. అంటే మన బంధువులు, స్నేహితులు, మన శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనకు సహాయం చేస్తారేమోనని చెప్పేసి ప్రయత్నం చేసి ఎవరి వలన మనకు కలిగిన ఇబ్బందిని పోగొట్టుకోగలిగిన స్థితి లేదు అని నిర్ణయించుకున్నప్పుడు మనం చివరికి ఎక్కడికి వెళ్తాము అంటే భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని కోరుకుంటామండి. అప్పుడు మనం ఏం చేస్తాం? దేవాలయానికి వెళ్ళడం కానివ్వండి, మన పూజా మందిరంలో ఉన్నటువంటి ఏ స్వరూపాన్నైతే మనం పూజిస్తున్నామో ఆ రూపాన్ని మనం ఏం చేస్తామంటే అర్థిస్తాం. కృష్ణ పరమాత్మ కూడా దానిని అంగీకరించారండి. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అని, ఎవరైతే భగవంతుడు అంటే కంటికి కనపడనటువంటి భగవంతుడు ఉన్నాడు అని, ఆయన నన్ను రక్షిస్తారని నన్ను ఆశ్రయించే వాళ్ళు ముఖ్యంగా 4 రకాలుగా ఉంటారంటారు. వాళ్ళు ఎవరెవరు అంటే ఆర్తుడు, జిజ్ఞాసువు, తర్వాత అర్ధార్థి, తర్వాత జ్ఞాని. అంటే ఇలా 4 విధాలుగా, అంటే 4 రకాలైనటువంటి వాళ్ళు కష్టం రాగానే భగవంతుడి వైపు తొంగి చూస్తారండి. అసలు ఇప్పుడు మనం భగవంతుడంటే ఎవరు అసలు? అంటే భగవంతుడు అంటే కష్టాన్ని పోగొట్టేటటువంటి వారు. అంటే ఇప్పుడు కష్టంలో ఏముంది మనకి? దుఃఖం ఉంది. అసలు కష్టం ఎలా వస్తుంది? మనము చేసినటువంటి ఏదైనా ఒక కర్మ వలన, అంటే ఒక పని వలన ఎవరికైనా హాని కలిగితే, మనసులో అనుకున్నప్పటికీ లేకపోతే పైకి ఇతరులకు ఎవరికైనా హాని చేసినప్పటికీ కూడా మనకి భగవంతుడు ఏం చేస్తారంటే దుఃఖాన్ని కలిగేలాంటి కర్మలు మన ఇంట్లో ప్రారంభమవుతాయి. అనారోగ్యాలు, కాకపోతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, లేకపోతే ఏదైనా అగ్ని ప్రమాదాలు జరగడం. అంటే ఏంటి ఇక్కడ మనకి తాపాలు 3 రకాలుగా ఉంటాయి. భౌతికమైనటువంటి తాపాలుంటాయి, మరి ఆధ్యాత్మికమైనటువంటి తాపాలు ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఆధ్యాత్మికం అంటే శరీరానికి సంబంధించినటువంటి ఆరోగ్యాలు, తర్వాత భౌతికమైనటువంటి తాపం అంటే ఇతర ప్రాణుల వల్ల కలిగేటటువంటి తాపాలండి. అంటే ఏదైనా ఒక చీమ కుట్టిందనుకోండి, దాని వలన ఇబ్బంది పడతాం. లేకపోతే ఎవరైనా మనల్ని అవమానించారనుకోండి, లేకపోతే ఏదైనా ఒక ప్రాణి వలన, అంటే ఈ శరీరము కాకుండా వేరొక శరీరాల వలన ఈ శరీరానికి ప్రమాదము జరిగితే, హాని కలిగితే, అంటే నీ శరీరం కానీ మనసు కానీ దుఃఖాన్ని పొందితే అది భౌతికమైన తాపము అంటారు. ఇంకొకటి అధిభౌతికమైన తాపము అంటే అనుకోకుండా మనం వ్యవసాయం చేశామనుకోండి, ఆ అగ్ని ప్రమాదాలు, ఒక ఫ్యాక్టరీ లేకపోతే ఇలాంటివి అన్నీ కూడా ఏమవుతాయి? అగ్ని ప్రమాదాలలో ఇవన్నీ కూడా కాలిపోవడం, తర్వాత ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి అనావృష్టి రావడాన్ని ఈ తాపాలు అంటారు. అంటే వీటి వలన మనకు ఏమవుతుంది అంటే కష్టం వచ్చింది. ఎందుకు వచ్చింది కష్టం? మనము ఇతరులకు ఇబ్బంది కలిగించేలాంటి పనులు ఏవో చేసి ఉన్నాం. వాటి వలన మనకేం కలిగిందంటే దుఃఖము కలిగేలాంటి పరిస్థితులు మన ఇంటిలో సంక్రమించాయి. అంటే ఇవి మనం చేసుకున్నవా, ఇతరులు చేసినవా అంటే మనం చేసుకున్నవి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం? వీటిని పోగొట్టమని ఎవరిని అడగాలి?
మనకిప్పుడు వ్యాధి కలిగిందండి. వ్యాధి కలిగితే ఎవరి దగ్గరికి వెళ్తాం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. నా మనసు ఎలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? గుండెకు సంబంధించి ప్రమాదం ఉందనుకోండి, నా హృదయ స్పందనలో ఏదైనా తేడా ఉంటే ఎక్కడికెళ్తాను నేను? గుండెకి సంబంధించినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అంటే ఇలా శరీరానికి సంబంధించి ఏదైతే ప్రమాదం ఉందో, అంటే ఏ అవయవానికైతే ప్రమాదం ఉందో, ఆ ప్రమాదము నుంచి రక్షించగలిగినటువంటి డాక్టర్‌ని సంప్రదిస్తాం. అదే మన మనసుకి ఏదైనా ఆహ్, ఏ అందుకే పెద్దవాళ్ళు ఒక మాటంటారు. ఏమంటారు? "మనాదికి మందు లేదు, దివాలుకి దిక్కు లేదు" అని చెప్పి పెద్దవాళ్ళు ఓ మాటంటారు. అంటే ఎన్ని సంపదలున్నా, ఎన్ని రకాలైనటువంటి శరీర పోషణకు సంబంధించి ఎన్ని విధాల కంఫర్ట్స్ ఉన్నప్పటికీ కూడా, మనస్సు గనక ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి దుఃఖిస్తుందనుకోండి, అప్పుడంటారనమాట, "మనాదికి మందు లేదు." అంటే దీనికి మందు లేదు. దీనికి మందు ఎక్కడికి వెళ్ళాలి అంటే, సైకియాట్రిస్ట్‌ని సంప్రదిస్తారు. మేము చాలా తెలివైన వాళ్ళము అనుకున్న వాళ్ళు సైకియాట్రిస్ట్‌ని సంప్రదిస్తారు. కొంతమంది ఏం జేస్తారు, తా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని, అసలు దుఃఖానికి మూలమేంటో తెలుసుకోవాలనుకుంటారు. అంటే గౌతమ బుద్ధుడు లాంటి వాళ్ళేం జేస్తారు, ఇదేదో చిన్న చిన్న సైకియాట్రిస్ట్‌ల వల్ల కాదు. భగవంతుడు మనకు శాస్త్రములను అందించారు. ఆ శాస్త్రముల యందు చెప్పబడినటువంటి జ్ఞానము ఈ దేనిని రక్షిస్తుంది. అంటే జీవుడి యొక్క స్ ఏంటి జనన మరణ సంగ్రామము. అంటే జనన మరణము అనేటటువంటి ఈ సంసారం అనేటటువంటి సాగరంలో నుంచి బయటపడడానికి, అంటే ఈ సంసార సాగరంలో ఏముంది? దుఃఖముందండి. ఈ దుఃఖములో నుంచి బయటపడడానికి జీవుడిని ఎలా ఉద్ధరించాలి అని చెప్పి, దుఃఖాన్ని అంతమొందించడానికి భగవంతుడు ఎటువంటి సలహాలు, సూచనలు, ఉపాయాలు ఇచ్చారని, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని అవపోసన పట్టుకున్నటువంటి సద్గురువులను చేరి, వారు అనుభవంతో పొందినటువంటి, అంటే వాళ్ళు శాస్త్రాలన్నీ అధ్యయనం చేసి, ఆ శాస్త్రముల యందు చెప్పబడిన విధంగా జీవనాన్ని మార్చుకొని, ఆ జీవనం చేత వాళ్ళేం జేస్తారు? భగవదనుభూతిని పొందినప్పుడు, వాళ్ళు సమస్త దుఃఖాలకు కారణాలను గురించి వివరణ చేస్తారు. అలాంటి సత్పురుషులను మనం ఆశ్రయించి జ్ఞానబోధ తెలుసుకుంటాం. వీళ్ళేం చేస్తారు? పరిపూర్ణంగా ఇ ఇంకా అనేక శరీరాలు పొందవలసినటువంటి అవసరము లేనటువంటి భాగ్యము ఏమిటి అంటే, ఈ దేహము నేను కాదు, దేహములో బంధించబడి ఉన్నటువంటి సచ్చిదానందం. అంటే దేహానికి సంబంధించి వచ్చేటటువంటి శరీరము, మనస్సుకు సంబంధించినటువంటి ఏవైతే అనారోగ్యాలుంటాయో, ఈ అనారోగ్యాల నుండి బయటపడడానికి భౌతికమైనటువంటి డాక్టర్లు సరిపోతారు. కానీ జీవుడి యొక్క వేదనను పోగొట్టగలిగినటువంటిది మాత్రం ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానమే. అంటే ఆధ్యాత్మికతలో ఎవరైతే ప్రవేశిస్తారో వారికి భవరోగము నుండి బయటపడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు అందుతాయి. అంటే మనందరం దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం? దేహ సంబంధమైన విషయాలలో మనము చేసినటువంటి, తెలిసో తెలియకో చేసిన పాపపు కర్మల నుండి మనకు శరీరానికి సంబంధించి అనారోగ్యం రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, తర్వాత ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు జరగవచ్చు. ఇప్పుడు మనం భగవంతుడి యొక్క ఆధ్యాత్మికమైన జ్ఞానము లేనప్పుడు మనం ఏం చేస్తామంటే, భౌతికమైనటువంటి మరి ఎవరెవరైతే స్పెషలిస్టులు ఉంటారో వాళ్ళ దగ్గరికి మనం వెళ్తామండి. కానీ ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని గనక మనం తెలుసుకుంటే, యస్మిన్నో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం అంటారు. దేనిని తెలుసుకుంటే సమస్తము కూడా నీకు నెరవేరతాయో అటువంటి జ్ఞానము ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానమని కృష్ణ పరమాత్మ ఏమని చెప్తారు అనంటే, విద్యలన్నింటిలో శ్రేష్టమైనటువంటిది ఏమిటి అంటే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము అంటారు. విద్యానాం అధ్యాత్మ విద్య అంటారు. విద్యలన్నింటిలో గొప్ప విద్య అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి విద్యలన్నింటికంటే ఎటువంటి జ్ఞానము గొప్పదట? ఆధ్యాత్మికమైన జ్ఞానము గొప్పదట. ఇప్పుడు నీవు హృదయానికి సంబంధించినటువంటి వేదన ఎక్కడి నుంచి పుడుతుంది అంటే, మనము చేసినటువంటి పూర్వజన్మలలో పాపము, పుణ్యానికి సంబంధించి చేసిన కర్మల వలన పొందేటటువంటి దుఃఖము. అంటే చూడండి, మూలాలలోకి వెళ్ళాలి.
ఇప్పుడు మన ఇంట్లో ఒక సమస్య వస్తే, ఆ సమస్యకు మూలం ఏంటి అని వెతుకుతాం. అదే విధంగా ఈ దేహానికి సంబంధించి ఎన్నో రకాలైన ఇబ్బందులు. కొంతమందికి సంపదలు లేవని, కొంతమందికి తిన్నది అరగటం లేదని, కొంతమందికి తినటానికి ఆహారము లేదని ఇలా ఎన్నెన్నో ఇబ్బందులున్నాయి. మరి ఈ ఇబ్బందులన్నింటి నుంచి ఎలా బయటపడగలము అంటే, భగవంతుడి యొక్క జ్ఞానంలో ఏముందంటే, సమస్త రోగాలకు పరిష్కారం ఉందండి. సమస్త అనారోగ్యాలన్నింటికీ పరిష్కారం ఎక్కడుంది? ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉంది. నీకిప్పుడు కష్టం వచ్చింది, నీకు సంపదలు లేవు. ఎందుకు లేవు? భగవంతుడికి ఎందుకు నా మీద కోపము అంటే, లేదు లేదు. భగవంతుడికి మన మీద కోపం లేదు. మనము తెలిసో తెలియకో ఇతరులకు ఏం చేశాం? పాపపు కర్మలు చేశాం. అంటే పాపపు కర్మలు బాగా చేసి, దుష్ట కార్యాలు అధికంగా చేసి, మనస్సు యందు వేరొకరి యొక్క నాశనాన్ని కోరుకున్నటువంటి వారు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత, అంటే మరణమూర్ఛ అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు నిద్రపోతామండి. స్వల్పకాలికమైనటువంటి మరణాన్ని పొందుతున్నాం ప్రతిరోజు కూడా. రాత్రి పడుకుంటాం, పొద్దున్నే లేస్తాం గదా! అది నిద్ర ఏంటి మరణం. మరణంతో సమానమైనది. ఇప్పుడు అంటే ఇప్పుడు సుదీర్ఘంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడాన్ని జీవుడు మరణమూర్ఛ అంటారు ఆధ్యాత్మికమైనటువంటి భాషలో. ఇలా మరణమూర్ఛలు పొందిన తర్వాత అండి, అంటే ఇతడు ఏం చేస్తున్నాడు? మహాపాపి అంటుంది శాస్త్రం. ఈ యోగ వాసిష్టం నందు చెప్పబడ్డారండి. అంటే అసలు మనం ఇన్ని శాస్త్రాలు చదువుతున్నాం కదా, అసలు ఈ శాస్త్రాల వల్ల ఏంటి ఉపయోగం అని చెప్పేసి మనకే ఒక్కొక్కసారి మన మనసు సందేహిస్తుందనమాట. అంటే మనకే అలాంటి ఆలోచన వస్తుంది. మన మనసు పరిపరి విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? మంచి ఆహారాన్ని ఎదురుగా ఉంటే తినవెందుకు? కొద్దిగా ఎందుకు తినమంటావు? మితంగా తింటే ఏమవుతుంది? ఆ చుట్టూ ఉన్నవాళ్ళు బాగా తింటున్నారు. వాళ్ళకు రాని మరణం మనకే వస్తుందా? వాళ్ళకంటే మనం ముందుగా చచ్చిపోతామో ఏమో! బాగా తిని అన్ని రకాలుగా అనుభవించేవాడు భూమి మీద 120 సంవత్సరాలు బ్రతికినవాడు లేడా? ఎందుకు ఎప్పుడు ధర్మం అంటారు, సత్వగుణంతో జీవించమంటారు. ఎందుకిదంతా అని జెప్పి మన మనసు ప్రశ్నిస్తుందండి. ఎవరో అడగక్కర్లా, మన మనసు ప్రశ్నిస్తుంది. అలా మనసు ప్రశ్నించినప్పుడు లాలయే చిత్త బాలకం. పసిపిల్లవాడికి ఎలా అయితే మీరు నెమ్మదిగా వాడికి జ్ఞానం బోధిస్తే వాడేం చేస్తాడు? నెమ్మదిగా ఎదుగుతుంటాడు. వాడి యొక్క ఎదుగుదలను ఒకేసారి పెంచాలని చెప్పేసి మనం పెద్ద పెద్ద శాస్త్రాలన్నీ చెప్పేసామనుకోండి, వాడి ఎదుగుదల ఏమవుతుందంటే కుంటుపడుతుందండి. ఒక ఒక 10థ్ క్లాస్ చదివే పిల్లవాడిని వెళ్ళి నాయనా నువ్వు కలెక్టర్‌కి గావాల్సిన పుస్తకాలన్నీ చదువు అంటే వాడు బెంబేలు పడతాడు. అదే విధంగా మనకి కూడా ఏంటి, మన మనస్సు అనేక జన్మల నుంచి అనేక సంస్కారాలు ఎత్తుకొనొచ్చింది. ఆయా సంస్కారాలతో సతమతమవుతూ ఎన్నెన్నో ప్రశ్నలను ఏం చేస్తుంది? కురిపిస్తుందండి. ఆ వర్షపు నీటిలో తడవక ఏం చేయాలి మీరు? మనస్సు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం నెమ్మదిగా చెప్పాలి. అందుకే సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాణ్యశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయ ఆత్మ సంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏ శ్లోకాన్ని చెప్పినా నువ్వు పూర్తిగా భగవంతుడితో మమేకం కాగలిగినంత గొప్ప సాధన గురించి చెప్తారండి. ఒక్క శ్లోకం చాలు పట్టుకొని ఆచరిస్తే. నేను ఒక్క శ్లోకం జీవితాంతం చదువుతూ ఉంటానంటే మరి వాచా వేదాంతాలు కాదండి భగవద్గీత. ఆచరణ సిద్ధాంతం ఆయన చెప్తున్నారు చూడండి. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాణ్యశేషతః. అంటే మనకు కోరికలు పుట్టడానికి ఏంటి? మన మనస్సు సంకల్పాలు చేస్తుందండి. ఇలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అనేక విషయాలలో ఒక విషయం నచ్చుతుంది. ఆ నచ్చినటువంటి విషయం వైపు తదేకంగా చూసినప్పుడు మనస్సులో ఏమవుతుంది? కోరికగా మారుతుంది. అందుకని మీరేం చేస్తారు? విషము తాగితే మన మీద ఏమవుతుంది? అది మనకి చావుని ఇస్తుందండి. మరి విషయములు చూసినంత మాత్రము చేతనే మన యొక్క జనన మరణాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు ఏం చేయాలి? విషయముల యొక్క సందర్శనాన్ని తగ్గించుకోవాలి. అంతే. ఇది విషము అనంటే తాగుతామా? ఇప్పుడు
చక్కటి పదార్థం, మధుర పదార్థం వండుకున్నామండి. ఇప్పుడు ఆ మధుర పదార్థంలో ఒక బల్లి పడిందని చెప్పేసి తెలిసింది. అయ్యో! ఇంత నెయ్యి వేశాము, ఇన్ని రకాలుగా పాలు, రకరకాలైనటువంటి పదార్థాలతో చాలా అమృతంలా తయారు చేశాను. బల్లి పడితే పడింది, తింటాను అని చెప్పేసి ఎవరైనా తింటారా? తినరు. ఎందుకు? ఎంతటి మధుర పదార్థమైనా అందులో విషపూరితమైన బల్లి అనేది మన ప్రాణాన్ని హరిస్తుందన్నప్పుడు మనం దాన్ని ముట్టుకోమండి. అంటే విషముకు దూరంగా ఉంటాం. మరి విషము ఏం చేస్తుంది? ఈ దేహాన్ని మాత్రమే చంపుతుంది. విషయాలు ఏం చేస్తున్నాయి? మీరు ఎన్ని జన్మలెత్తినా ఈశ్వరుడిని తెలుసుకోవడానికి కావలసిన స్థితి లేకుండా చేస్తాయి. విషయాల కంటే విషమే తేలిక. ఈ విషము శరీరాన్నే చంపుతుంది. విషయాలు జన్మ జన్మలకి కూడా సంస్కార రూపంలో పరిగెడతాయి. అనేక శరీరాలు పొందుతామండి. ఇలాంటి శరీరాలు పొందకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మీరు వీలైనంత వరకు క్రమబద్ధమైన మితమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవించాలి. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు. కన్ను చూసిన ప్రతి చోటికి మనస్సు వెళ్ళకూడదండి. కన్ను రకరకాల విషయాలు చూస్తుంది. అక్కడికి మన మనస్సు వెళ్ళకూడదు. ఈ మాట అందరికీ తెలుసు. ఇది తెలియని మాట నేనేం చెప్పట్లేదు. శాస్త్రంలో చెప్పబడిన ప్రతి అంశము కూడా అందరికీ తెలుసండి. తెలిసినప్పటికీ కూడా వాటిని ఏం చేయాలి మనం? మననం చేయడంలో కొంతమంది విఫలమవుతారు. ఆ విఫలత ఏమవుతుంది అంటే సంసారం అనేటటువంటి సాగరంలో ప్రయాణం చేయడానికి కావలసిన స్థితి ఏర్పడుతుంది. అంటే మన మనస్సును నిగ్రహించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? భౌతికమైనటువంటి విషయాలను మనం ఏం చేయాలి? క్రమబద్ధం చేసుకోవాలి. అందుకే కన్ను వెళ్ళిన ప్రతి చోటకి, కన్నంటే ఇక్కడ కేవలం కన్నే కాదు, చెవి ద్వారా విన్నటువంటి విషయం, ముక్కు ద్వారా చూసినటువంటిది, నాలుక ద్వారా అనుభవించినటువంటి. ఎవరో కొంచెం మా చింతకాయ పచ్చడిలో ఉప్పు సరిపోయిందేమో చూడండి అని కొంచెం పెట్టారు. ఇప్పుడు ఆ నాలుక అనుభవించిన సుఖాన్ని అది మరీ మరీ కావాలంటుందండి. ఆ కావాలన్నటువంటి సుఖాన్ని మనం దానికి ఇచ్చే ప్రయత్నం చేశామనుకోండి, అది చనిపోయేంత వరకు కూడా ఆ సుఖాన్ని కోరుకుంటుంది, ఆ రుచిని కోరుకుంటుంది. ఇంకా ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా దాన్ని కోరుకుంటూనే ఉంటుందండి. అంటే ఇప్పుడు మనం 5 ఇంద్రియాల ద్వారా ఏదైతే మనం అనుభవిస్తున్నామో ఆ విషయాలన్నీ మనస్సు వరకు కూడా తీసుకెళ్ళకూడదు. మనస్సులోకి ప్రవేశించాయి అంటే కన్ను వెళ్ళిన ప్రతి చోటకి మనస్సు వెళ్ళకూడదు. మనస్సు వెళ్ళిన ప్రతి చోటకి మనం వెళ్ళకూడదు. అందుకే ఏమంటారు? ఇంద్రియార్థేషు వైరాగ్యం అన్నారు. ఇంద్రియములు ఏ ఏ అర్థములను అంటే విషయ సుఖాలను అనుభవిస్తున్నాయో వాటి పట్ల విరక్తి భావనతో ఉండండి. ఇప్పుడు మనందరికీ తెలిసిన ఉపమా ఏంటంటే, ఒక కోతి ఎక్కడో చెట్టు కొమ్మ చివర్లో ఉన్నటువంటి ద్రాక్ష పండ్ల కోసం చాలా ప్రయత్నం చేస్తుందండి. ఇక ప్రయత్నం చేసి చేసి నా వల్ల కాదు అనుకున్నప్పుడు అదేమంటుందంటే, ఈ ఈ చెట్టుకున్నటువంటి ద్రాక్ష పండ్లు మధురంగా ఉండవట, పుల్లగా ఉంటాయట. అందుకే నేను ఆ ద్రాక్ష పండ్ల జోలికి పోవట్లేదని ఎన్నో ప్రయత్నాల తరువాత దాని మీద ఆశ పెట్టుకోలేదండి. ఈ పండ్లు పుల్లగా ఉంటాయి కాబట్టి నేను వేరొక పండుని తినే ప్రయత్నం చేశాను అనటంలో ఇది చిన్నప్పటి నుంచి కూడా అందరూ విన్న మాటండి. ఇక్కడ కోతికున్నటువంటి జ్ఞానం మనకుంటే మనం బాగుపడేవాళ్ళమేమో. ఏమంటుంది ఇక్కడ? ఒక దాని కోసం ప్రయత్నం చేసి ఆ పండ్లు బాగోలేవు, అందుకే నేను వేరొక పండ్లు తిన్నానంటుంది. ఇప్పుడు మనం కూడా అనేక విషయాలను పొందాలనుకుంటాం. నేను పెద్ద కలెక్టర్ని అవ్వాలనుకుంటాను, ఇంకేదో బిల్డింగ్ కట్టాలనుకుంటాను, ఖరీదైనటువంటి వస్తువులు కావాలనుకుంటాను. వాటిని నేను పొందలేను అనుకున్నప్పుడు వాటి పట్ల కోతి ఏం చేసింది? ఆ కోతి ఆ పండ్ల మీద తనకొక విరక్తి భావనను కల్పించుకుందంట. ఈ పండ్లు నాకు అవసరం లేదు అనుకుంది. అంతేగాని వేరొకరిని ఆశ్రయించి ఆ పండ్లు కోసుకునే ప్రయత్నం చెయ్యలేదు. ఇక్కడ మనమైతే ఏం చేస్తాం? అధర్మ మార్గంలో ప్రయాణం చేసైనా ఆ వస్తువులు అనుభవించాలనుకుంటాం. ఇక్కడ కోతి ఏం చేసింది? దాని మీద విరక్తి భావన చేత ఉన్నదానితో తిన్నది. ముందైతే ప్రయత్నం చేసిందండి. ఆ ప్రయత్నంలో తాను మాత్రమే ఆ పండ్లను అనుభవించాలనుకుంది. తన ప్రయత్నం తాను చేసుకుంది. ఆ ప్రయత్నంలో విఫలమైనప్పుడు తానేమన్నారు? ఈ పండ్ల యొక్క రుచి బాలేదు. అంటే
మనం కూడా ఈ లోకంలో ఎన్నో వస్తువులను పొందాలనుకుంటాం. ఆయా వస్తువులను పొందగలిగినటువంటి సమర్థత మనకి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఉండనందువలన ఏం చేస్తాం? ఉంటే అనుభవిస్తాం. ఉన్నప్పటికీ కూడా ఈశ్వరుడంటారు, దానిని నువ్వు అనుభవించటం వలన వేరొకరికి ప్రమాదం జరగనప్పుడు మాత్రమే అనుభవించమంటారు. అంటే మనిషికి మాత్రమే బుద్ధి చైతన్యం ఉందండి. నేనిది పొందడం వల్ల వేరొకరికి హాని కలుగుతుంది అన్నప్పుడు దాన్ని నువ్వేం చేయాలి? ఇష్టపూర్వకంగా విడిచిపెట్టాలి. త్యాగేనైకే అమృతత్వమానుషు అంటే త్యాగ బుద్ధితో నువ్వేం చేయాలి? ఈ విషయాలన్నీ విడిచిపెట్టగలగాలి. ఇక్కడ కోతి తనకు తెలిసినటువంటి జ్ఞానము చేత విడిచిపెట్టిందండి. ఇక్కడ మనం వాటిని ఒకవేళ పొందగలిగినప్పుడు మనం కోరుకున్న కోరికను పొందడంలో ఇది ధర్మం కాదు అంటే విడిచిపెట్టాలి. ధర్మము అని అంటే మాత్రమే శాస్త్ర విహితమైన కర్మను మాత్రమే చెయ్యాలి. ఇవాళ అనేక మంది పాపాలు చేస్తున్నారు. ఈ పాపాలు చేసిన తర్వాత ఏమనుకుంటున్నారు? అయ్యో, నన్ను పలానా చోటన సమాధి చేస్తే నేను అక్కడే ఉండిపోతాను అనుకుంటున్నారు. లేదండి. మీరు ఒక మరణమూర్ఛను పొందిన తరువాత, అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టడాన్ని మరణమూర్ఛ అంటారు. ఈ మరణమూర్ఛ తదనంతరం ఎవరైతే అధికమైనటువంటి పాపపు కార్యాలు చేస్తారో, దుష్ట కార్యాలు చేసి మనస్సు యందు ద్రోహ చింతన ఉంటుందో, ఇతరులు అన్యాయం కావాలని, నాశనం కావాలని ఎవరైతే ఆలోచనలు చేస్తారో వీళ్ళకట సుదీర్ఘమైన కాలం, అంటే ఇప్పుడు మనం కొండలు గుట్టలు అవి చూస్తాం కదండి. అలా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల పాటు పాషాణంగా ఉంటారట. ఓ బండైపోతారట. ఇలా మనం బండైపోయిన తర్వాత ఏమవుతున్నాం? ఇలా బండలుగా మారిన తదనంతరం ఇక భగవంతుడు ఏం చేస్తారు? ఎన్నో కొన్ని కోట్ల జన్మల కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మనల్ని ఎక్కడ అంటే నీచమైనటువంటి యోనులలోకి భగవంతుడు, అంటే అనేక రకాల 84 లక్షల రకాల ఉపాధులు అంటారు కదండి. 84 లక్షల రకాల ఉపాధులలో తిప్పుతానే ఉంటాడంట భగవంతుడు. అంటే అందులో పాపపు జన్మలు, అంటే అతి క్రూరంగా హింసించబడేటటువంటి జన్మలు ఉంటాయి కదా, ఆయా జన్మలలోకి వెళ్ళిపోతామట. అంటే ఇదంతా ఉంటుందా అంటే నమ్మిన వారికి పరమానందం దొరుకుతుంది. నమ్మని వాడికి పరమ నీచమైన హేయమైన స్థితిని కొన్ని కోట్ల జన్మల పాటు వీడు అనుభవిస్తూనే ఉంటాడండి. అందుకే జీవితం అంటేనే నమ్మకం అండి. మన జీవితంలో ఏదైనా ఇది కరెక్ట్ అని చెప్పేసి ఇది మాత్రమే గొప్పది అనగలుగుతామా? మనం ఇంట్లో జీవిస్తున్నామంటే ఎన్ని ప్రమాదకరమైనటువంటి వస్తువుల మధ్య ఉన్నామండి. మనకు భూకంపం వస్తే మనం కట్టుకున్న ఇంట్లో మనం ఏమవుతాం? మన ఇంటి గోడ మన మీద పడి మనం చచ్చిపోతాం. రోజు వేసే స్విచ్ కదా అని చెప్పేసి ఆ స్విచ్ వేస్తే ఒక్కొక్కసారి షాక్ కొట్టి చనిపోతారు. ఇలా ఎన్ని జరగట్లేదండి? ఫ్రిడ్జ్, మిక్సీ, ప్రతి వస్తువు, ఇంట్లో ఉన్న వస్తువులన్నింటితోనూ కూడా మనం ఎలా ఉండాలి? ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదం వస్తుంది. గ్యాస్ లేకపోతే మన ఇంట్లో పనులు నడవు. ఆ గ్యాసే ఒక రోజున ఒకరి యొక్క ప్రాణాన్ని తీసింది అంటున్నాం. అంటే ఇన్ని ప్రమాదకరమైనటువంటి వస్తువులలో నేను జీవించగలనని జీవిస్తున్నామంటే అది మన యొక్క నమ్మకం, విశ్వాసం మీద. ఏ విశ్వాసం? నేను నేను భగవంతుడు చెప్పినటువంటి కార్యాలు చేశాను. ఆ కార్యాలు నాకు భగవంతుడిని తెలుసుకోగలిగినటువంటి విధంగా నా శరీరానికి కావలసినటువంటి ఆయు ప్రమాణాన్ని ఆ ఈశ్వరుడు ఇస్తారు అని భగవంతుడి మీద పూర్తిగా శరణాగతి కోరి చేసేవాళ్ళు వాళ్ళు చేసే ప్రతి సాధన కూడా భగవంతుడిని చేరేందుకు కావలసిన విధంగా మారుతుంది. అలా కాకుండా కొంతమంది బతుకుతుంటారు, కానీ ఆ బతుకులో భగవంతుడి మీద నమ్మకం లేకుండా బతుకుతారు. అలా బతికిన తర్వాత ఆ బ్రతుకులో మంచేదో చెడేదో తెలుసుకోకుండా ఒక పశువు మాదిరిగా వాడికి కావలసిన ప్రతిదీ అనుభవిస్తూ పాపపు కర్మలు చేస్తూ మరి దేహాన్ని విడిచిపెట్టిన వాడు ఏమవుతున్నాడు? పాషాణమైపోయి కొన్ని కోట్ల సంవత్సరాల పాటు అలా ఎండకు ఎండి వానకు తడిచి అలా నిరీక్షణ చేసి పాపపు జన్మలన్నీ పొంది మరి వాడెక్కడి నుంచి వచ్చాడు అక్కడికి పోవడానికి కావలసిన స్థితిని పోగొట్టుకుంటున్నాడు. సాక్షాత్తు భగవంతుణ్ణి సాక్షాత్కరింప చేసుకోగలిగిన జన్మ అండి మన మానవ జన్మతో చూడండి. మనం నీచమైన యోనులలోకి వెళ్ళిపోతున్నాం, గొప్పదైనటువంటి పరమానందాన్ని కూడా పొందుతున్నాం. అది దేని మీద ఆధారపడి ఉంది? నీ యొక్క శ్రద్ధ మీదనే ఆధారపడి ఉంది. ఇక కొంతమంది ఏమంటారు? మద్యపాపి అని చెప్పేసి అంటారు. అంటే ఇతనేమో బాగా పాపములు చేసినటువంటి వారా?
మహాపాపులంటారు. ఇక మధ్యస్థంగా కొంతమంది ఇతరుల కార్యాలను పాడు చేస్తూ ఉంటారు. మనసు యందు ద్రోహ చింతన ఉంటుంది. ఇలాంటి కార్యాలు అంటే తప్పుడు కార్యాలు చేస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనలు ఉండి, ఇతరులను ఇతరులు సంతోషంగా ఉండలేనటువంటి ద్రోహ చింతన, తర్వాత వాళ్ళని కావాలని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి భగవంతుడు వీళ్ళని కూడా కొద్ది రోజుల పాటు బండరాయిగా, పాషాణంగా మార్చి ఆ తర్వాత వీళ్ళని ఏం చేస్తారంటే పశువులుగా పుట్టిస్తారట. అంటే మధ్యస్థమైనటువంటి పాపాలు చేసినటువంటి వారండి. తర్వాత ఇంకా చాలా రకాలైనటువంటి పాపాలు చేసిన వాడు ఘోరమైన శిక్ష. మధ్యస్థంగా పాపములు చేసినటువంటి వారు వీళ్ళు కూడా పాషాణమవుతారు. ఆ పాషాణము తదనంతరం పశువులుగా మారిపోతారు. ఇక సామాన్య పాపులు ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకు తెలియకుండానే ఇతరులకు చెడు చేస్తుంటారు. మాట్లాడుతుంటారు, ఇతరులకు అది వాళ్ళకు తగులుతుంది, వాళ్ళు బాధపడతారు అని తెలియదు, కానీ చెప్పేస్తారు. అబద్ధాలు ఆడుతూ ఉంటారు. వాళ్ళకు తెలిసిన మంచిని ఇతరులకు చెప్పే ప్రయత్నాన్ని చెయ్యరు. ఇలా ఏం చేస్తుంటారు? సామాన్యమైన పాపాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను వాడుతూ ఉంటారండి. ఆ వాడటంలో ఏంటి? అవసరం లేకపోయినా ఇతరులు ఏదైనా ఒక వస్తువు ఇస్తుంటే వెళ్ళి పట్టుకొచ్చుకుంటారు. వీళ్ళ పుణ్యం అంతా తరగదీసుకుంటారు. ఇంకా నలుగురు మాట్లాడుతూ ఉంటే ఏదో అందరూ మాట్లాడారని చెప్పేసి వీళ్ళు కూడా మాట్లాడతారు. ఆ మాట ఎవరినో బాధ పెడుతుంది. ఆ బాధ పెట్టబడినటువంటి మాట వీళ్ళ ఖాతాలో ఉన్న పుణ్యాన్నంతా తరగదీస్తుంది. అంటే శాస్త్రం తెలుసుకోకుండా బ్రతుకుతున్నాం. అంటే సామాన్యమైనటువంటి కర్మ ఏమవుతుంది? మనల్ని ఏం చేస్తుంది? ఖచ్చితంగా భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసిన స్థితిని ఇవ్వదండి. జ్ఞానముతో కూడిన కర్మ మాత్రమే భగవంతుడి యొక్క పాదాలను చేరడానికి కావలసిన స్థితి ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మహాపాపుల గురించి మాట్లాడుకున్నాం, మధ్యపాపుల గురించి మాట్లాడుకున్నాం, తర్వాత సామాన్యమైనటువంటి పాపాలు. అంటే శాస్త్రం ఎందుకు, చాలా మంది మాట్లాడతారు, ఎందుకండి శాస్త్రాలు తెలుసుకోవడం, నేను చేసే పనులలో ఏముంది చెప్పండి పాపం అంటారు. అంటే ఇప్పుడు మనం పాపం చేస్తున్నామా, పుణ్యం చేస్తున్నామా అనేది ఎలా నిర్ణయిస్తారు? ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేయలేదండి. అంటే ఒక హత్య జరిగిన చోట వాడు ఉన్నాడండి అక్కడ. ఆ వ్యక్తి తప్పు చేయలేదు. కానీ అక్కడ ఒక వ్యక్తి మరణించి ఉండగా ఆ వ్యక్తి పక్కనే నిలబడ్డాడు. ఇప్పుడు పోలీసులు వచ్చారు. ఇప్పుడు ఈ పోలీసులకి ఏం కనపడింది? ఆ వ్యక్తిని ఈ వ్యక్తే చంపి ఉండవచ్చు. చంపకపోతే నువ్వెందుకు వచ్చుండవు? లేదండి ఎవరో చంపి వెళ్ళారు, నేను చూడలేదు, నేను వచ్చేసరికి ఆయన అలా ఉన్నాడంటారు. అంటే కోర్టుకి ఏం కావాలి? సాక్ష్యం కావాలి. అయ్యో నేను తప్పు చేయలేదు అంటే సాక్ష్యం ఖచ్చితంగా అవసరం. ఒకవేళ అతడు వెళ్ళిన సమయము, అంటే అతడు లోపలికి ప్రవేశించిన సమయం, అతను మరణించిన సమయం ఒకే సమయం అని నిర్ధారణ జరిగిందనుకోండి, ఆ వ్యక్తి తప్పు చేయకపోయినా శిక్ష పడుతుంది. ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఆ వ్యక్తి చనిపోయిన సమయాన్ని వాళ్ళు పోస్ట్ మార్టంలో కనిపెడతారు. ఇతడు అందులో ఆ ఇంట్లోకి ప్రవేశించడాన్ని, అంటే ఇతడు మెయిన్ గేట్ లో నుంచి లోపలికి వెళ్ళడానికి అతను చనిపోయే సమయం ఒకే సమయం అయిందనుకోండి, అతడు చెయ్యని తప్పుకు శిక్షకు ఏమవుతాడు? ఖచ్చితంగా అర్హుడవుతాడు. అదే విధంగా శాస్త్రం తెలియకపోవడం వల్ల ఏమవుతాయి? నేను చేసిన పనులు, నేనేంటి ఊళ్ళో అందరికీ చెరువులు తవ్విస్తున్నాను, యజ్ఞయాగాదులు, వర్షాలు కురవడానికి యజ్ఞయాగాది క్రతువులు చేయిస్తున్నాను, వేద పండితులకు కావలసినటువంటి రకరకాలైనటువంటి వాళ్ళకి ఏవైతే ఆరామాలు కావాలో, తర్వాత వాళ్ళకి కావలసినటువంటి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకి సమకూరుస్తున్నాను. మరి ఇంకా ఏంటండి శాస్త్రాలు ఎందుకు తెలుసుకోవాలి? ఊరికే శాస్త్రాలు చదవండి, సద్గురువుల దగ్గర శాస్త్ర జ్ఞానం తెలుసుకోండి అంటారు. శాస్త్రం లేకుండా కూడా నేను లోకానికి మంచే చేస్తున్నాను, నాకు అవసరం లేదంటారు కొంతమంది. కానీ చేసేటటువంటి కర్మలో ఉన్నటువంటి దోషం ఏంటో వీళ్ళు గుర్తించలేరండి. నేను అన్నీ చేస్తున్నాననేటటువంటి అహం ఏదైతే ఉందో, ఆ అహం ఏమవుతుంది అనంటే తనను శాశ్వతమైనటువంటి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళడానికి కావలసినటువంటి స్థితిని పోగొడుతుందండి. అంటే అతడు మంచే చేసినప్పటికీ నేను చేస్తున్నాననేటటువంటి అహం అతన్ని ఏం చేస్తుందంటే ప్రమాదంలో పడవేస్తుంది. అందుకే ఖచ్చితంగా శాస్త్రం ఉందనుకోండి, అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్, విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంగవతని శంకరాచార్యుల వారు ఆ
ఆత్మబోధలో వివరణ చేశారు. ఏమంటారంటే, సామాన్యమైనటువంటి కర్మ నిన్ను బంధం నుంచి బయటపడవేయలేదు. ఎందుకు అంటే, ఈ కర్మ అనేది ఎలా ఉండాలి? ఈశ్వరుడికి అంగీకారమైన కర్మ అయి ఉండాలి. అంటే నువ్వు చేసినటువంటి పని భగవంతుడికి నచ్చాలి. ఇప్పుడు నేను వంట చేశానండి. నేను వంట చేస్తే నాకు నచ్చినవన్నీ చేశానండి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమేమి తింటారు అనే దాని గురించిన ఆలోచన లేకుండా నేను వంట చెయ్యాలి కాబట్టి నాకు నచ్చినవన్నీ చేశాను. ఇప్పుడు నేను నాకు నచ్చినవన్నీ చేసి పెడితే వాళ్ళు సంతృప్తిగా తింటారన్న గ్యారెంటీ ఉందా? నేను అన్ని రకాలు చేశాను, చెప్పుకుంటున్నాను. నేను ఇవాళ ఎన్ని రకాలు వండి పెట్టారు మా ఇంటి వాళ్ళకి. వాళ్ళు అంటున్నారు ఇవాళ ఆహారం సరిగా తినలేదు. మాకిష్టం లేని వంటలన్నీ చేసింది. అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ? అవతలి వాళ్లకు నచ్చిన విధంగా నువ్వు చేసి పెట్టినప్పుడే కదండి నిజమైనటువంటి వాళ్ళు, అవతలి వాళ్ళు తిని తృప్తి పడినప్పుడు కదా వాళ్ళు ఈరోజు మీరు వంట బాగా చేశారని మెచ్చుకునేది. నీకు నచ్చినవి చేస్తే అంటే మనందరికీ శాస్త్రం ఎందుకు అవసరమో అర్థమవుతుందండి. అవతలి వాళ్ళ గురించినటువంటి జ్ఞానము కొంత ఉన్నప్పుడు నేనేం చేస్తాను, ఈ పదార్థం నేను వండుతున్నాను, ఎవరికి ఇష్టం, ఇష్టమైనటువంటి వారికి ఆ పదార్థం వండి పెట్టాలి. ఇష్టం లేని వారిని బలవంతంగా తినిపించామనుకోండి, అప్పుడు అది వాళ్ళకి ఏమవుతుంది? అది ఇష్టం లేకుండా తిన్నటువంటిది వాళ్లకు శక్తిగా మారకపోగా అది ప్రమాదకరమైనటువంటి శక్తిగా మారుతుందండి. లోపటక మనకి ఇష్టం లేని పదార్థం తింటే జీర్ణశక్తి కూడా తేడా ఉంటుందట. అవతల వారికి నచ్చే విధంగా చేసి పెట్టామనుకోండి, ఆ చూపు ద్వారా పదార్థాన్ని తింటున్నప్పుడు దాని మీద అభిమానంతో తింటాడు. ఆ తిన్నప్పుడు విడుదలయ్యేటటువంటి ఏవైతే ఆ రసాలుంటాయో అవి వాళ్ళకి శక్తిగా మారుతాయి. ఇష్టం లేదు లేదు అని చెప్పేసి ఆకలి తీర్చుకోవడం కోసం తిన్నా అది ప్రమాదకారిగా మారిపోతుంది. అంటే అవతలి వారి యొక్క జ్ఞానము, అవతలి వారికి ఏది ఇష్టమో ఏది అయిష్టమో అని తెలుసుకోవడం మనకు అవసరమనేగా. అంటే భగవంతుడు మనందరినీ సృష్టి చేశాడండి. మరి భగవంతుడు మనందరినీ సృష్టి చేశాడు అంటే ఆ భగవంతుడు మనకి ఏం చేయాలి? మనం కోరుకున్న ప్రతిదానిని ఇవ్వాలి. ఇవ్వాలంటే ఎప్పుడు ఇస్తాడు ఆయన? మరి భగవంతుడు శాస్త్రమునందు ఏం చెప్పాడో చెప్పిన విధంగా ప్రవర్తించినప్పుడు మనకిస్తాడు. అంటే ఇప్పుడు మనం భగవంతుడిని ఏం కోరుకుంటాం? ఆనందం కోరుకుంటాం. మరి భగవంతుడు ఎవరు? ఏమిస్తాడు? ఆనందమే ఇస్తాడు. నీకు కావాల్సింది డబ్బు. ఆ డబ్బు వచ్చిందంటే నువ్వేం చేస్తావు? ఆనందిస్తావు. నాకు పెద్ద బిల్డింగ్ కావాలనుకున్నాను, ఆ బిల్డింగ్ నాకు వచ్చేసింది. అప్పుడు నేనేం చేస్తాను? ఆనందం ఇస్తాను. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. నీ మొదట్లో మరి భగవంతుడంటే ఎవరు? ఆనందమే భగవంతుడు, భగవంతుడే ఆనందం అండి. ఎందుకు? ఆనందములో నుంచే సమస్త ప్రాణులు పుట్టాయండి. ఆనందాద్యేవ కల్విమాని భూతాని జాయంతే. ఆనందం అంటే భగవంతుడు, భగవంతుడి నుంచే ఏం పుట్టాయి? ప్రాణులు పుట్టాయి. ఆనందము భగవంతుడు వేరు వేరు కాదు. అంటే మనం భగవంతుడిని ఒక రూపంలో చూసుకుంటాం. నాకు కృష్ణుడు అంటే ఇష్టం, కృష్ణుడు రూపాన్ని చూస్తే ఆనందిస్తాను. ఒకరికి రాముడు అంటే ఇష్టం, ఆయన రూపాన్ని చూస్తాం. అంటే ఉన్నదంతా కూడా ఆనంద స్వరూపాలే. ఒక శక్తి స్వరూపమే ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఆనందం ఎలా ఉంటుందంటే నేను చెప్పగలనా ఆనందం ఇలా ఉంటుందని? నాకు ఒక అరటి పండు తిన్నప్పుడు ఆనందం కలుగుతుంది. నాకు ఇష్టం లేనటువంటి వేరొక పదార్థం నేను తిన్నాననుకోండి, నేను ఎలా ఉంటాను? పండు తిన్నారా అండి అంటే తిన్నాను. ఆనందంగా ఉన్నారా? నవ్వుతాం. ఎందుకు నవ్వుతున్నారంటే నాకు ఇష్టం లేని పండు ఇచ్చారు, ఆకలి అవుతుంది కాబట్టి తిన్నాను, అంతేగాని నాకు ఇష్టం కాదు. అంటే ఆనంద స్వరూపమే భగవంతుడు. అంటే మనందరము కూడా ఎక్కడి నుంచి పుట్టామట? ఆనందం. అందుకే మనకి ఏ వస్తువులు చూసినా ఇప్పుడు రకరకాల వస్తువులు ఉంటాయి. అందులో ఒక వస్తువును చూడగానే మనం ఏం చేస్తామంటే అబ్బా ఇది నాకు కావాలనిపిస్తుంది. ఆ వస్తువు నీ దగ్గరకు వచ్చింది, అప్పుడు నువ్వేం చేస్తావు? ఆనందపడతావు. ఎలా ఆనందపడ్డావు అంటే మనసు ఎలా ఉంది? ఆనంద పారవశ్యాన్ని పొందుతుంది. దాన్ని చూయించలేము. అంటే ఇక్కడ మనకు శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానబోధ చేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఆనందంలో నుంచే ఏం పుట్టింది? సమస్త ప్రాణులు పుట్టాయి. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆనందమే బ్రహ్మము అయినప్పుడు ఇక నువ్వు బ్రహ్మమును పొందాలి అనేటటువంటి నీ యొక్క కోరిక
ధర్మ సమ్మతమే కదా. అంటే ఇప్పుడు నేను ఇది చెప్తున్నదంతా కూడా తైత్రీయోపనిషత్తులో చెప్పబడినటువంటి మాట అండి. సమస్త ఉపనిషత్తుల సారమే కదండి భగవద్గీత. మరి నువ్వు అలాంటి ఆనందం పొందాలంటే కృష్ణ పరమాత్మ మనకు సూచనలు ఇస్తున్నారు శ్లోక రూపంగా. ఇక్కడ ఆనందమే భగవంతుడు. ఎవరైనా అడిగారనుకోండి భగవంతుడు ఎవరు అంటే ఆనందమే భగవంతుడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఉపనిషత్తులు అంగీకరించి ఉన్నాయి. ఆనందాన్ని అనుభవించినటువంటి ఉపనిషత్కారులు ఋషులు చెప్పినటువంటి సారము ఇంతకంటే గొప్పదైనటువంటి ఆ, ష్- ఏమంటారు గొప్పదైనటువంటి వస్తువు ఈ లోకంలో లేనే లేదు. కాబట్టి ఇక్కడ ఉపనిషత్తుల యందు చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఆనందంలో నుంచే సమస్త ప్రాణులు పుట్టాయి. ఆనందేన జాతాని జీవంతి. ఆనందం కోసమే, ఆనందం వలననే ప్రాణులన్నీ బతుకుతున్నాయి. ఒక ప్రాణి ఆవు గడ్డి తనకి ఇష్టమైనటువంటి గడ్డి తింటుందండి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాయి ప్రాణులన్నీ దేనికోసం బతుకుతున్నాయి? ఆనందం పొందడం కోసమే బతుకుతున్నాయి. అవి ఎప్పుడూ కూడా పశువులకట ఎప్పుడూ కూడా భయంతోనే బతుకుతాయట. అవి ఆహారాన్ని తింటున్నప్పుడు భయపడుతుంటాయట. తర్వాత మరి మైథునము యందు నిద్ర యందు కూడా ఉలిక్కి పడుతుంటాయి. మీరు ఎప్పుడైనా ఎక్కువగా కుక్కలు పిల్లుల్ని పెంచుకునే వాళ్ళకి అర్థమవుతుంది. అవి ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుగా ఉంటాయి కానీ సడన్ గా లేస్తాయండి. అంటే ఎప్పుడు కూడా భయంతోనే నిద్రపోతుంటాయి. భయంతోనే ప్రతి పని చేస్తాయట. ఒక్క మనిషి మాత్రమే భయం లేకుండా హాయిగా తినగలడు. హాయిగా నిద్రపోగలడు. అంటే ఈ దేహంతో తాను చేసే పనులన్నీ భయం లేకుండా చేసుకోగలిగిన ఉపాధి ఏదైనా ఈ లోకంలో ఉందా అంటే మనిషి మాత్రమే. అంటే ఆనంద స్వరూపుడైనటువంటి సమస్త ప్రాణులు కూడా ఒక్క మనిషి ఉపాధి రూపంలో మాత్రమే ఆనందాన్ని అనుభవిస్తున్నారు. మిగిలినటువంటి ఏ రూపంలో కూడా ఆనందాన్ని అనుభవించలేరట. అందుకే మన మానవ జన్మ ఇంత గొప్పది. అందుకే మనం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రపోతుంటే నిద్ర లేవాలంటే అస్సలు లేవబుద్ధి కాదు. ఇష్టమైన పదార్థాన్ని ఎవరైనా వద్దు అంటున్నారంటే వారి మీద కోపం కూడా వస్తుంది. ఇలా మనకి ఇష్టమైనటువంటి వాటిని తీసుకోవడంలో ఎవరైనా వద్దు అంటే మనకు చాలా కోపం. ఎందుకు? ఆనందాన్ని అనుభవించగలిగినటువంటి శరీరం మానవ ఉపాధి కాబట్టి అందరంటారండి ఈ శరీరం ఉన్నన్ని రోజులు చక్కగా నాకు నచ్చినవన్నీ తిని చచ్చిపోతానంటారు. భగవంతుడు అంటున్నారు ఆనందంలో ఎక్కడో ఒక చిన్న అణువంత బిందువుని అనుభవిస్తుంటేనే మీకు అబ్బా ఈ మానవ శరీరంతో అనుభవించే సుఖం గొప్పదని ఆశపడుతున్నాడు. ఎందుకంటే జీవుడండి కొన్ని కోట్ల జన్మల పాటు దుఃఖమే అనుభవించాడు. ఎన్ని ఉపాధులు పొందినా ఆయా ఉపాధులలో సుఖం పొందలేదండి మనందరం. మనిషి జన్మలోకి రాగానే ప్రేమగా చూసుకునే అమ్మ నాన్న బంధువులు తర్వాత ఈ లోకంలో మనం తీసుకునే ప్రతి పదార్థానికి ప్రతి విషయం నందు ప్రతి చోట స్నేహితులతో ప్రతి ఒక్క అంటే మనకున్నటువంటి ఏవైతే ఉన్నాయో విషయాలు ఉన్నాయో వాటన్నింటి చేత మనం ఆనందం అనుభవిస్తుంటే భగవంతుడు ఏం చేస్తారంటే ఒక్క అమృతంలో ఒక చిన్న ఒక బొట్టు వేస్తాడనమాట మనిషి ఉపాధికి. ఆ ఉపాధిలో వీడు అనుభవించే ఆనందం ఏంటి అంటే మనిషి మాత్రమే ఆనందంగా ఉంటాడా మిగిలిన ప్రాణులు ఆనందంగా ఉండవా అంటే ఖచ్చితంగా ఉండవట. అందుకే మనిషి ఏది అనుభవిస్తున్నా దాన్ని వద్దు అనడండి. ఇప్పుడు మామిడికాయ పప్పు ఉంది బాగుంది అబ్బా మళ్ళీ తింటానంటాడు. తెల్లవారుజామున నిద్రపోతున్నాం అబ్బా తెల్లవారుజామున నాకు నిద్రపోయే అవకాశం వస్తే బాగుండు. రోజు లేవాల్సి వచ్చింది అనుకోండి అబ్బా ఒక్క రోజు నిద్రపోయే అవకాశం వస్తే బాగుండు అనుకుంటాం. అంటే ఇలా చూడండి ఏదైనా మళ్ళీ 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 కావాలనిపిస్తుంది. ఎందుకు కావాలనిపిస్తుంది? ఆనందము దొరుకుతుంది కాబట్టి. కానీ భగవంతుడు అంటారు ఇప్పుడు మీకున్నటువంటి ఆ చిన్న ఆనందాన్ని గనక పరుల కోసం త్యాగం చేస్తే గొప్పదైనటువంటి అనుభూతిని మీకు ప్రసాదిస్తాను. అంటే ఆకలితో అలమటించేటటువంటి వ్యక్తికి ఒక్క రోజున పంచపక్ష పరమాన్నాలు పెడితే వాడు ఎలా అనుకుంటాడు? అబ్బా రోజు నాకు ఇలాంటి ఆహారం దొరికితే ఎంత బాగుండునో అనుకుంటాడు. ఇప్పుడు ఆ అన్నం కోసమే వాడు తప్పు కూడా చేస్తాడు. పంచపక్ష పరమాన్నాల కోసం కొంత శక్తి వచ్చిన తర్వాత అరే దొంగతనం చేసైనా నేను అలాంటి పంచపక్ష పరమాన్నాలు తినాలనుకుంటాడు. అంటే తాను అనుభవించే దానిలో సుఖం ఉంటుంది. ఈ ఉపాధి యొక్క గొప్పతనం. అంటే భగవంతుడు చూడండి
నేను కావాలనుకుంటే నేను మీకిచ్చిన సుఖం ఏదైతే ఉందో అది నాకేం చేస్తారు? బహుమానంగా ఇవ్వండి. మీరు అనుభవించకుండా నాకివ్వండి. ఇప్పుడు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నామండి. మరి టోల్ గేట్ దగ్గర మనం టాక్స్ కడతాం గదండీ! రోడ్డు మీద హాయిగా ప్రయాణం చేసినందుకు, ఆ ప్రయాణానికి సంబంధించి ఆ రోడ్లు వేసినందుకు కొంత పెనాల్టీ ఇస్తాం. ఈశ్వరుడు అంటున్నారు, ఎన్ని కోట్ల జన్మల నుంచో మీరు ఆనంద స్వరూపులైనటువంటి మీరు ఆనందాన్ని పోగొట్టుకున్నారు. అంటే ఆనంద సాగరంలో మీరు ఎప్పుడు స్నానం చేస్తూ, ఎప్పుడు ఆనంద పారవశ్యంలో నాతో సమానమైన స్థితిని పొందేవాళ్ళు. ఎప్పుడైతే జీవలోకంలోకొచ్చారో, జీవలోకంలో ఉన్న విషయాల కోసం పరితపిస్తూ మీరేం చేశారు? ఎప్పుడు నశించిపోయేటటువంటి విషయాల కోసం తాపత్రయపడుతూ శాశ్వతమైన ఆనందం పొందాలనేటటువంటి కోరిక కూడా లేకుండా 84,00,000 ఉపాధులలో మనిషి తప్ప మిగిలిన అన్ని ఉపాధులు పొందారు. ఆయా జన్మలలో చేసిన పుణ్యకార్యం నిమిత్తంగా ఎంత అణువంత ఆనందాన్ని అనుభవించగలిగిన ఉపాధి పొందారు. ఈ ఉపాధితో మీరేం చేస్తారు? ఈ శరీరంతో నేను ఏ విధమైనటువంటి కర్మ చెయ్యమని శాస్త్రమునందు చెప్పానో, ఆ విధంగా మీకు ఇష్టమైన దానిని మితంగా దాన్ని అనుభవిస్తున్నప్పుడు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. అంటే మితమైనటువంటి ఆహారం, మితమైన నిద్ర, మితమైన ప్రవర్తనతో మీరు క్రమబద్ధమైనటువంటి జీవనం, ఇతరులకు ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడపండి. చాలు, నేను మీకేమిస్తాను? మళ్ళీ మీ యొక్క పూర్వ రూపాన్ని మీకిస్తానంటున్నాడు. అంటే సామాన్యమైనటువంటి పాపములు చేయడంలో, అంటే ఇతనికి అన్ని మంచి పనులు తెలుసు. కానీ భగవంతుడి యొక్క జ్ఞానము తెలియకపోవడం వల్ల అతడు ఆయా కర్మలకు సంబంధించినటువంటి ఫలాలను ఎవరికి సమర్పించాలో తెలియక నేను చేస్తున్నానని చేస్తాడు. నేను అనే అహం తగ్గనప్పుడు అతడేమవుతాడు అంటే కష్టపడతాడు. ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. అంటే యోగ వాసిష్టమునందు వశిష్ఠుడు అంటే బ్రహ్మమానస పుత్రుడండి. ఆయన శ్రీరామచంద్రుడికి బోధన చేస్తున్నాడు. మరి చాలా మంది ఏం చేస్తూ ఉంటారు? చిన్న చిన్న పాపములు చేస్తుంటారు. ఆ పాపములు చేయడం వల్ల వీళ్ళకి కష్టం వస్తుందని తెలీదు. అలా తెలియనందువలన వాళ్ళేం చేస్తుంటారంటే, చిన్న చిన్న పాపములు చేసినటువంటి వాళ్ళు అనేక రకాల ఉపాధులలోకి వెళ్ళిపోతూ, మనుష్య జన్మలోకి రావడానికి చాలా ప్రయత్నం పడుతుందండి. అంటే ఇక్కడ వీళ్ళకి చిన్న చిన్న పాపములు చేసిన వారికి పాషాణమయ్యేటటువంటి అవకాశం లేదు. కానీ వీళ్ళేమవుతారు? అనేకమైనటువంటి యోనులలోకి, అంటే భగవంతుడిని తెలుసుకోలేనటువంటి చండారులకు సంబంధించినటువంటి యోనులలోకి ప్రవేశిస్తారు. భగవంతుడు లేడు అని చెప్పేసి మరి ఎవరైతే నమ్ముతారో, ఇప్పుడు దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు పొద్దున్నే లేసి స్నానం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పారనుకోండి. ఇప్పుడు చాలా మంది మీకు మేము మోక్షం ఇస్తాము, మీరు స్నానాలు టైం టు టైం పొద్దున్నే లేవగానే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం, స్నానాదులు చేయడం, ఆ భగవంతుడికి దీపం పెట్టడం ఇవన్నీ ఏమీ లేదు. చక్కగా మేము చెప్పిన సాధన చేసుకోండి అని చెప్పేసి కొంతమంది పిలుస్తుంటారు. అలా పిలిచినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? అబ్బా, స్నానం లేదట, మంచిగా పొద్దున్నే లేవాల్సిన అవసరం లేదట, ఎప్పుడైనా కూర్చొని మీరు నేను చెప్పిన సాధన చేసుకోండి అని అంటే ఆనందంతో ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ అంటే, సుఖము అనేది ఎక్కడుంది? బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేకపోతే సుఖమే కదండి. ఇక పొద్దున్నే స్నానాదులు లేదు, ఏమీ లేదు, హాయిగా స్నానం ఇలాంటివి ఏమీ లేవు. ఎప్పుడైనా పళ్ళు తోముకోకుండా కూడా మీరు అన్నీ తినవచ్చు, దానివల్ల ఏమి ఇబ్బంది లేదంటే, అలాంటి వాటికి అంటే సోమరితనము చేత వీళ్ళు ఏం చేస్తారంటే పాపపు కార్యాలు చేస్తారు. మరి వీళ్ళ యొక్క మరి భగవంతుడు గొప్పదైన ఉపాధినిచ్చినప్పుడు ఆ ఉపాధికి భగవంతుడు చెప్పిన శాస్త్రంలో చెప్పబడిన విషయాలు ఆచరించాలి కదండి. ఆచరించడానికి వీల్లేనటువంటి, అంటే అవతలి వాళ్ళు మంచి చెప్తున్నా అది చెడుగా అనిపించే విధంగా వీళ్ళ మనస్సు ఉంటుందట. అంటే వీళ్ళు మనిషిగా పుట్టినా ఏమవుతారండి? భగవంతుడిని తెలుసుకునే విధంగా జీవించరు. మళ్ళీ మళ్ళీ పాపపు జన్మలు పొందడానికి కావలసినటువంటి ఆ కుటుంబాలలో వీళ్ళ ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి. అంటే నీచమైనటువంటి మరి భగవంతుడికి దూరంగా ఉండే కుటుంబాలన్నీ నీచమైన కుటుంబాలే. అందులో ఏమాత్రం అవాస్తవం లేదండి. కాబట్టి భగవంతుడున్నాడని నిరంతరం ఆ భగవంతుడు కోసం పరితపించిన వారి యొక్క స్థితి ఎలా ఉంటుందో చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం ముగ్గురు గురించి చెప్పుకున్నాం. మహాపాపులు, మధ్య పాపులు, సామాన్యమైన పాపులు. ఇప్పుడు సామాన్య ధర్మాన్ని ఇక్కడ ధర్మి అంటారు. ధర్మి అంటే ఏంటంటే,
మరి శాస్త్ర విహితము అంటే శాస్త్రం చెప్పినట్టుగా జీవిస్తుంటారు. స్వధర్మంలో జీవిస్తుంటారు. స్వధర్మం అంటే నేను ఈ దేహం కాదు, దేహం యందు ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి స్వధర్మంలో జీవిస్తూ, ఈ శాస్త్రాన్ని పరిశీలన చేస్తూ, పరోపకార నిమిత్తంగా మరి ఏం చేస్తుంటారు? శాస్త్ర విహిత కర్మలను చేయడంలో నిష్కామంగా, అత్యంత శ్రద్ధతో తానెక్కడి నుంచొచ్చాడో అక్కడికి వెళ్ళడం కోసం భగవంతుడు చెప్పినటువంటి కర్మ పట్ల పూర్ణమైనటువంటి శ్రద్ధతో కర్మ చేస్తూ ఉంటారండి. దీనిని ధర్మి అంటారు. ఇలాంటి ధర్మంలో కొంత ధర్మం మాత్రమే చేస్తారు. ఏదో వాళ్ళకు కుదిరినప్పుడు కొన్ని దానాలు చేయడం, ఇతరులకు చిన్న చిన్న మంచి మంచి పనులు చేయడం, మాట సహాయం చేయడం. ఇలా ఏం చేస్తారు వాళ్ళకు కుదిరినప్పుడల్లా చేస్తారు. వీళ్ళు సామాన్యమైనటువంటి పుణ్యాలు చేస్తారు కాబట్టి భగవంతుడు వీళ్ళకి ఏం చేస్తారంటే కొంత ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తారట పరమాత్మ. ఇలా అంటే స్వధర్మాన్ని తెలుసుకున్నారు. అందుకే సద్గురువు దగ్గరికెళ్ళాలి, జ్ఞానోపదేశం పొందాలి. జ్ఞానోపదేశం పొందిన తర్వాత మనకు జరిగేటటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే, గొప్పదైనటువంటి ఆనందం ఎక్కడ ఉంటుంది అనంటే సంపదలలో ఉంటుందని అనుకుంటుంటారు చాలామంది. అందుకే అంటే భగవంతుడు కూడా చెప్తున్నారు. మీకు సంపదలు ఉన్నప్పుడు దేహ సంబంధమైన విషయాల గురించినటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేనప్పుడు మీ యొక్క సాధన జరుగుతుంది. ఈ జన్మలో మీరు సద్గురువు దగ్గర ఉపదేశాన్ని తెలుసుకొని కొంత ఎంతో అంటే ఉపదేశం తెలుసుకుంటే సరిపోదండి. ఉపదేశాన్ని పొంది కొన్నైనా మంచి కార్యాలు చేస్తే నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటారు. అంటే మీరు స్వల్పంగా అల్పమైనటువంటి చిన్న చిన్న మంచి పనులు చేసి వాటి నుంచి ఫలితం కోరుకోకుండా చేశారనుకోండి, అలాంటి వాళ్ళకి భగవంతుడు ఏం చేస్తారట? కాస్త ఆర్థికపరమైనటువంటి సంపదలు కూడా ఇస్తాడట. చక్కగా మరి భగవంతుడు ఉన్నాడని రకరకాలైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి దైవానికి సంబంధించిన చిన్న చిన్న పూజలు అంటే వాళ్ళకు కుదిరినప్పుడు అంటే వారంలో ఒక రోజు, 2 రోజులో దేవుడికి దీపం పెట్టుకోవడం, పండుగల సందర్భంలో దేవాలయాలకు వెళ్ళడం, అక్కడ వాళ్ళకి సంబంధించి కొన్ని కొన్ని పనులు అంటే మనము మన జీవన విధానంలో మనకి భగవంతుడు ఏమిచ్చాడో మనం అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళకి ఏం చేస్తున్నాడు? వాళ్ళకు పుట్టుకతోడనే కొంత ఐశ్వర్యంతో కూడిన కుటుంబాలలో పుడతారు. అంటే కొద్ది సంపదలతో మనం పుట్టి ఉన్నామనుకోండి. అంటే మన పూర్వజన్మలలో కొంత ఏం చేశాం? కొంత పుణ్యం చేసుకొని అవతలి వాళ్ళ నుంచి ఫలితం కోరుకోకుండా మంచి పనులు చేశారు. అలా మంచి పనులు చేసినప్పుడు ఇక్కడ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పోగొట్టుకునేంత ఉన్నతమైన కుటుంబంలో కూడా కాస్త సంపదలు లేమి లేకుండా బతకగలిగినంత ఐశ్వర్యం ఇస్తారట. కొంత సాధన కూడా జరుగుతుంది. తర్వాత ఇక మధ్యస్థమైనటువంటి ధర్మి, మధ్య ధర్మి అంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది మధ్యమ ధర్మి అంటే వీళ్ళు కొన్ని మంచి అంటే ఎక్కువ కాదు కానీ ఉన్నంతలో వాళ్ళకున్నంతలో పరులకు ఉపకారము చేస్తూ భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడిన జ్ఞానాన్ని ఆచరిస్తూ మరి ఏం చేస్తుంటారు? పుణ్య కార్యాలు చేస్తుంటారు. అప్పుడప్పుడు వీళ్ళు పాపపు కర్మలు కూడా కొన్ని ఉంటాయి కానీ ఎక్కువ పుణ్యకర్మలు ఉంటాయి కాబట్టి అంటే స్వధర్మం లోపటున్న సచ్చిదానందాన్ని తెలుసుకోవడానికి మరి భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రం నందు చెప్పబడిన విషయాలను ఎంతో ఎక్కువ మేరకు వాళ్ళు ఏం చేస్తుంటారు? పుణ్యకర్మలు చేస్తూ ఫలితాన్ని కోరకుండా ఉంటారండి. అలా చేసినటువంటి వారు మరణాన్ని పొందిన తరువాత ఎక్కడికి వెళ్తారు వీళ్ళ ప్రయాణం అంటే, వీరి యొక్క ప్రయాణము ఆకాశ రూపంలో. ఎక్కడికి వెళ్తారు అంటే వీళ్ళు చేసినటువంటి ఆ పుణ్యం కొద్దీ ఆ స్వర్గలోకంలోకి వెళ్తారట. కిన్నెర, కింపురుషులు అనేటటువంటి యక్ష ఇలాంటి ఆహ్, ప్రదేశాలలోకి వెళ్ళి ఆనందంగా ఉండడానికి కావలసిన స్థితిని పొందుతారట. ఈ స్థితి కొద్ది రోజుల పాటు అక్కడ పుణ్యాన్ని అనుభవించిన తరువాత మళ్ళీ ఏం చేస్తారు? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అంటే వాళ్ళ యొక్క పుణ్యం అయిపోగానే మళ్ళీ భూలోకానికి తీసుకొచ్చి కృష్ణ పరమాత్మ చెప్తాడు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ అంటాడు. శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. యోగమునందు ఎవరైతే కొంత సాధన చేసి ఉన్నారో ఆ సాధన చేసినటువంటి వారికి ఈశ్వరుడు ఇచ్చే భాగ్యం ఏంటంటే గొప్పదైనటువంటి ఆ లోకాలలోకి స్వర్గాది లోకాలలోకి తీసుకెళ్ళి ఆ లోకాలలో మీ యొక్క పుణ్యకర్మ అయిపోయిన తర్వాత
ఎక్కడికి తీసుకొస్తాడట? శుచి, శౌచము కలిగిన శ్రీమంతుల కుటుంబంలోకి పుట్టింపచేస్తారు. అంటే ఇప్పుడు మనం భగవంతుడు చెప్పే జ్ఞానాన్ని తెలుసుకొని, మరి భగవత్ సంబంధమైనటువంటి పుణ్యకార్యాలు చేస్తున్నప్పుడు మీకేం బెంగలేదు. మీరు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత హాయిగా స్వర్గాది లోకాలలో మీరు విహరిస్తారు. ఆ లోకాలలో మీరు విహారం చేసి చక్కగా మీరు మళ్ళీ మనుష్య జన్మలో గొప్పదైనటువంటి పుణ్యకార్యాలు చెయ్యగలిగినటువంటి అంటే మిగిలిపోయినటువంటి యోగ సాధన చేసుకోవడానికి శుచి శౌచము కలిగినటువంటి శ్రీమంతుల ఇండ్లల్లోనే పుట్టి మీ సాధనని మీరేం చేసుకోవచ్చు, పూర్తి చేసుకోవచ్చు అని ఇక్కడే 6వ అధ్యాయంలోనే మనకు వివరణ చేస్తారండి. ఇక అధికమైనటువంటి ధర్మం చేసినటువంటి వారు ఉంటారు. మరి వీరు అపరిమితమైనటువంటి ధర్మ సాధనలు చేసిన వాళ్ళు ఎక్కడైతే సాధన ఆగిపోయి ఉంటుందో, ఆ ఆగిపోయిన సాధన మిగిలినది పూర్తి చేసుకునేటానికంటే ముందు ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఎక్కడో అంటే ఎన్నో గొప్ప గొప్పవైనటువంటి పుణ్య లోకాలలోకి తీసుకువెళ్ళి అక్కడ మిమ్మల్ని ఏం చేస్తారు? సుఖవంతమైన జీవితం గడిపేలాగా మీకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించబడి అన్ని విధాల ఆనందాన్ని అనుభవించిన తరువాత ఇక చివరి ఘట్టమైనటువంటి భగవంతుణ్ణి తెలుసుకోగలిగినటువంటి గొప్పదైన కుటుంబాలలో మిమ్మల్ని పుట్టింపచేసి ఈశ్వరుడికి సేవ చేసుకునే భాగ్యం కల్పిస్తారండి. అంటే శంకరాచార్యుల వారు మరి అంటే ఇలా రమణ మహర్షి, ఇలా రామకృష్ణ పరమహంస ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదండి. మరి ఆయా కుటుంబాలకు సంబంధించినటువంటి అంటే సదాచారము భగవంతుడు నిర్ణయించినటువంటి సదాచారమైనటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో, యోగమును పొందేటటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో, ఆయా కుటుంబాలలో నిన్ను పుట్టింపచేసి నువ్వు భగవంతుడిని తెలుసుకోగలిగిన ప్రయత్నం నువ్వు చెయ్యవచ్చు అంటున్నా. అంటే ఇప్పుడు మన మనసుకి ఏం చేశాం ఇప్పటి వరకు కూడా? ఎన్నో రకాలైనటువంటి విషయాలను నేర్పించామండి. అందుకే ఇక్కడ చెప్పారు, సంకల్పం వలన పుట్టేటటువంటి కోరికలను ఎలా విడిపించగలం? ఇప్పుడు మనసు ఒక విషయాన్ని చూసి ఇది బాగుందండి, ఇది బాగుంది, ఇది లేకపోతే ఎలా అంటారు. ఈ వస్తువు వలన నీకెంతటి ప్రయోజనం ఉంటుందని నువ్వు విచారణ చెయ్యగలిగినప్పుడు కదండి ఈ వస్తువు నువ్వు వద్దనేది. అంటే ఇక్కడ భగవంతుడు మనకి ఏం చెప్తున్నారు? నీకు ఈశ్వరుడు శాస్త్రమునందు చెప్పబడిన విషయాలన్నింటినీ నువ్వు అర్థం చేసుకోకుండానే మనస్సును నేను కంట్రోల్ చెయ్యగలనని ఎవరైనా అనుకుంటారా? శాస్త్రాధారితంగా మన మనస్సును నిగ్రహించబడినప్పుడు అప్పుడు ఏమవుతుంది? అది మనల్ని ఏం చేస్తుంది? యోగమును సాధించడానికి కావలసినటువంటి త్యాగంతో కూడిన కర్మ చేయిస్తుందండి. ఇప్పుడు మనసుకి ఏ జ్ఞానం లేకుండా నువ్వు ఈ వస్తువు తినకూడదు అంటే, ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడండి, ఆ పిల్లవాడు నాకు కనపడిన ఈ వస్తువు కావాలని ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఆ వస్తువును వీడు తెచ్చుకుంటే దానివల్ల ప్రమాదం ఉంటుంది. ఆ ప్రమాదం ఉంటుందనే విషయం వాడికి తెలియక వాడు ఏమంటాడు? నాకు ఈ వస్తువు ఇస్తేనే నేను ఏడుపు మాంతాడని వాడు కింద పడి ఏడుస్తున్నాడు అనుకోండి. అయ్యో పిల్లవాడు ఏడవకుండా ఉండాలని వాడికి ప్రమాదకరమైన వస్తువులు మీరు ఇస్తారా? ఎవరు ఇవ్వరు. వాడికి ఏం చేయాలి? ఆ వస్తువు వలన కలిగేటటువంటి ప్రమాదాన్ని వాడి యొక్క వయస్సును బట్టి, వాడి యొక్క మనస్థితిని బట్టి వాడికి అర్థం అయ్యేలాగా ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాడికి ఆ వస్తువును ఇంకొకసారి అడగకుండా ఇప్పుడు వాడి యొక్క ఏమంటారు? వాడికి ఉన్నటువంటి బాధను తీర్చేలాగా ఏం చేయాలి? వాడికి సమాధానం చెప్తే వాడు సంతోషంగా విడిచిపెట్టగలగాలి. ఇప్పుడు మన మనసుకు కూడా ఇటువంటి జ్ఞానం అందించకుండా ఈ వస్తువు నువ్వు పొందకూడదు అంటే దుఃఖపడుతుందండి. అయ్యో అనవసరంగా గురువు గారి దగ్గరికి వెళ్ళాను నేను, వాళ్ళేమో ఈ వస్తువులు వద్దంటున్నారు, నాకేమో ఆ వస్తువులంటే ప్రీతి, ఈ ప్రీతిని పోగొట్టుకోలేను అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? అక్కడున్న విషయాల మీద ఈ వ్యామోహాన్ని పొంది గురువు గారు చెప్పిన జ్ఞానాన్ని కూడా విడిచిపెడతారు. ఎందుకు? పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని వీళ్ళు అందుకోలేకపోవడం వల్ల. వాళ్ళు నిజంగా గనక శాస్త్రజ్ఞానాన్ని కూడా అధ్యయనం చేశారనుకో, మొదట్లో ఏం చేస్తారు? కొంచెం నెమ్మదిగా గురువుగారు చెప్పినటువంటి మాటలు నెమ్మదిగా పాటిస్తారు. అవసరమైతే అవసరాన్ని బట్టి వీళ్ళకు బాగా ఇష్టం అనుకోండి, గురువుగారు చెప్పిన ఏదో చెప్పారులేండి అని చెప్పేసి దాన్ని పట్టించుకోరు. శాస్త్రం లోతుల్లోకి అర్థమైపోయాక నేను ఈ దేహం కాదంటున్నారు, ఈ దేహంలో ఉన్నటువంటి సచ్చిదానందం అంటున్నారు, ఆనందం మాలోపటే ఉందట, వస్తువుల్లో లేదట అని విచారణ ప్రారంభిస్తారు. స్వవిచారణ. అవును కదా, నేను ఇప్పుడు ఇడ్లీ తిన్నాను, ఇప్పుడు ఇడ్లీ తినటం వల్ల ఏముంది?
రోజు తిన్నాను, ఈ రోజు కూడా తిన్నాను. ఆ తిన్న కాసేపు ఆనందమైంది. కానీ మరి కావలసినన్ని తిన్నానా? తినలేకపోయాను. మరి ఇలా ఎన్ని రోజుల పాటు తినాలి? ఎన్ని శరీరాలు పొంది తినాలి? ఇక వీటిని అనుభవించకుండానే సుఖం పొందే మార్గం ఏదైనా ఉందా? మా గురువుగారు చెప్పారు. ఈ మార్గంలో అంటే మనం ఈ శరీరానికి సంబంధించి అనుభవించే విషయాలన్నీ నేననుభవించట్ల. ఎవరనుభవిస్తున్నారు? ఈ శరీరానికి సంబంధించి ఉన్నటువంటి కొన్ని ధర్మాలు రాగేచ్ఛ సుఖదుఃఖాది బుద్ధౌ సత్యాం ప్రవర్తతే. సుషుప్తౌ నాస్తి తన్నాశే తస్మాత్ బుద్ధేస్తు నాత్మన. అంటే ఒకరి మీద ప్రేమ అంటే ఒకరి మీద అంటే ఒక వస్తువు మీద ప్రేమ. ఒక వస్తువు మీద ఒక వస్తువు అంటే ఇక మొత్తం అండి సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్న ప్రతి విషయాన్ని మనం ఎలా అనుభవిస్తాం? శబ్ద స్పర్శ రూప రసగంధాదులు అనే 5 విషయాలలో మన 5 జ్ఞానేంద్రియాల ద్వారా అనుభవిస్తామండి. మరి ఇలా అనుభవించేటటువంటి విషయ సుఖాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా నేను అనుభవించటం లేదు. అంటే నేను వేరు, ఈ శరీరం వేరు. శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియాలన్నీ వేరని, ఈ రెండింటిని వేరుపరచగలగలిగినటువంటి శక్తి అంటే అంతటి విచారణ మనకు తెలియాలి. ఆ విచారణ తెలియకుండా మనం వాటిని ఏం చేయలేం. ఇది నేనే అనుభవిస్తున్నాను గదా అనుకుంటాం. నేను అనుభవించటం లేదు. ఈ శరీరానికి సంబంధించి కొన్ని రకాలైనటువంటి పద్ధతులన్నింటినీ ఈశ్వరుడు ఏర్పాటు చేశారు. ఇవన్నీ మనసు కోరుతుంది. బుద్ధి యొక్క పరిణితి లేనందువలన మనసు ఏం చేస్తుంది? రకరకాల విషయాలు కోరుకుంటుంది. ఆ కోరుకున్నటువంటి విషయాలన్నీ కూడా అనుభవించేది నేను కాదని, నేను వేరు. తర్వాత ఈ దేహం వేరు అని చెప్పి విభజన చెయ్యగలిగినటువంటి స్థితి అంటే విచారణ ద్వారా విభజన చెయ్యగలిగిన స్థితి వచ్చినప్పుడు తనను తాను ఉద్ధరించుకోగలుగుతాడు జీవుడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక చోట అంటండి, ఒక సాధువు గారిని ఒక వ్యక్తి తిడుతున్నాడట. తిడుతుంటే ఇప్పుడు అక్కడున్న సాధువు గారు ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆ వ్యక్తికి కోపం వచ్చింది. నేను తిడుతున్నాను, ఆ సాధువుకి ఏమి పట్టనట్టే ఉన్నాడని ఒక మనిషిని పంపించారు. నేను ఆయన్నే తిడుతున్నాను, ఆయన ఎందుకో కోప్పడట్లేదు, స్పందించట్లేదు, ఒకసారి వెళ్ళి అడిగు అన్నారట. అంటే ఆ సాధువు గారి దగ్గరికెళ్ళి సాధువు గారు ఆయన మిమ్మల్ని తిడుతున్నాడండి, మీకేందండి పట్టింపు లేదా? మీకేమి బాధ అనిపించట్లేదా? అంటే ఆయన నన్నే తిడుతున్నాడన్న గ్యారంటీ ఏంటి? అంటే మిమ్మల్నే తిడుతున్నానంటున్నారు. అంటే ఎవరిని తిడుతున్నారో కనుక్కోపో అంటే నా పేరుతో అయితే పిలవట్లేదు. నా పేరుతో అయితే నన్ను తిట్టట్లేదు గదా! అంటే ఈ వ్యక్తి వెళ్ళి మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి చెప్పాడంట. ఏమని చెప్పాడంటే, "మీరెవరిని తిడుతున్నారు" అనంటే, "అగో ఆ రామానంద స్వామినే తిడుతూ ఉన్నాను నేను" అంటే, మళ్ళీ వచ్చి చెప్పాడట. "రామానంద స్వామి అంటే మీరే గదా స్వామి! మిమ్మల్నే ఓ రామానంద అనేవాళ్ళు ఇక్కడ చాలా మందుంటారు. నన్ను తిడుతున్నాడని గ్యారంటీ ఏంటి" అన్నారట. అనగానే, "అదేంటి స్వామి మిమ్మల్నే కదా తిడుతుందంటే" "రామానందులు చాలా మందుంటారయ్యా! నన్నని ఎలా అనుకోమంటావు" అంటే సరే. ఇప్పుడు నన్నే తిడుతున్నావంటున్నావా అంటే, నన్ను అంటే నాలో 2 విషయాలున్నాయి. ఒకటి నేను ఆత్మ. రెండవది శరీరము. ఈ రెండింటిలో దేన్ని తిడుతున్నాడో కనుక్కొని రా పో అన్నాడట. అంటే ఇప్పుడు ఎవరిని తిడుతున్నారో మీరు చెప్పండంటే, అవతల వ్యక్తి అన్నాడట. ఏమట అంటే, ఆయనలో 2 ఉన్నాయట. ఒకటి ఆత్మ, 2 శరీరము. దేన్ని తిడుతున్నావంటే, అగో ఆయన శరీరాన్నే తిడుతున్నా. అంటే ఇప్పుడు మళ్ళీ ఈ సాధువు దగ్గరికొచ్చి మిమ్మల్ని మీ శరీరాన్ని తిడుతున్నారంట అంటే, నా శరీరము, ఆయన శరీరము పంచభూతాలతోనే తయారైంది. అంటే ఈ శరీరాన్ని తిడుతున్నాడంటే తనను తానే తిట్టుకుంటున్నాడు వెళ్ళు అన్నాడట. ఈసారి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడట, ఈసారి ఆయన లోపటున్న ఆత్మను తిడుతున్నానని చెప్పుపో అంటే, మళ్ళీ వచ్చి చెప్పాడు. ఎవరిని తిడుతున్నారంటే మీ ఆత్మను తిడుతున్నారంట. నేను ఈ శరీరం బ్రతికి ఉండాలంటే మూలాధారం నాలో, ఆయనలో ఉన్నది ఒక్కటే. కాబట్టి ఆయన్నే తిట్టుకుంటున్నారంటున్నారు. అంటే ఎంత విచారణ చేస్తే మరి వాళ్ళకి కోపం లేదండి? ఇప్పుడు మన శరీరము పాంచభౌతికమైనటువంటి శరీరం. పంచభూతాలతో తయారైంది. తర్వాత ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళది కూడా అంటే సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిలో కూడా ఏముంది? అన్నింటి యందు కూడా ఏముంది? మరి పంచభూతాలతో కూడినటువంటి శరీరాలే కదండీ! అంటే ఇప్పుడు ఒక శరీరం ఇంకొక శరీరాన్ని తిట్టటం కుదురుతుందా? అంటే కుదరదు. మనం ఏం చేస్తున్నాం? రాగేచ్ఛ సుఖదుఃఖాది బుద్ధౌ సత్యాం ప్రవర్తతే. బుద్ధి ఏం చేస్తుంది? మరి సాధారణమైనటువంటి జ్ఞానము అంటే లౌకికమైన జ్ఞానం కలిగి ఉండడం వల్ల వీళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు వికారంగా ఉన్నారు, వీళ్ళు మంచివాళ్ళు అంటే త్రిగుణాల మాయ చేత బుద్ధి రకరకాలుగా
వేరువేరుగా చూస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ త్రిగుణాల మాయలో నుంచి బయటపడ్డారో, బయటపడినటువంటి వ్యక్తి ఏమంటున్నారు? ఎవరిని ఎవరు తిడుతున్నారు? ఇక్కడ తిట్టడానికి ఏ వస్తువు ఉంది? తిట్టేదెవరు? ఆ మాట పడేదెవరు? అంటే అంతటా బ్రహ్మమే అనేటటువంటి సత్యాన్ని విచారణ ద్వారా తెలుసుకోవాలి. ఆ విచారణ ఎప్పుడు కలుగుతుంది? శాస్త్రాన్ని తెలుసుకున్నప్పుడు మనకి అర్థమవుతుంది. శాస్త్రాన్ని మనం ఏం చేయాలి? పరిశీలన చెయ్యాలి. శాస్త్ర పరిశీలన, గురువాక్యం యొక్క మననము, భగవంతుని యొక్క ఉపాసన జరుగుతూ, ఎవరైతే ప్రతి విషయంలో కూడా భగవంతుణ్ణి దర్శనం చేస్తున్నప్పుడు, ఏ ప్రాణి పట్ల కూడా రాగము కానీ ద్వేషము లేకుండా ఆత్మదేవుని సంతోషపెట్టేలాగా ప్రతి ప్రాణికి ఉపకారం చేస్తుంటారో, అటువంటి వారు మాత్రమే ఏం చేస్తూ ఉంటారు? తమకు కలిగినటువంటి ప్రతి కోరిక నుండి కూడా బయటపడతారు. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాణ్యశేషతః. సమస్త కోరికల నుండి విడిపడాలండి. ఎలా విడిపడతాం? ఇప్పుడు నాకు కొన్ని కోరికలను కంట్రోల్ చేసుకోగలను. అన్ని కోరికలను ఎలా కంట్రోల్ చేసుకుంటాం? అంటే నీకేదైనా ఒక వస్తువును అనుభవించాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? మనకు రెండవ అధ్యాయం అంటే సంక్షిప్త గీత అండి. ఆ అధ్యాయంలో అన్ని చెప్పారు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. నీ మనస్సు యందు ఏ విధమైనటువంటి వస్తువు మీద నీకు కోరిక ఉండకూడదు. ఆ కోరిక నీకు కలిగింది అంటే నువ్వు ప్రమాదంలో పడతావు. ఇది చెప్తున్నారు. అంటే కోరికల నుండి మనస్సులో ఉండే ప్రతి కోరిక ఏమవ్వాలి? భగవదర్పితమైన కర్మ కావాలి. అంటే కోరిక అనేది స్వార్థంతో ఉండకూడదు. నలుగురికి ఉపయోగపడేటటువంటి కోరిక మాత్రమే నీ మనసు యందు ఉండాలి. కానీ ఈ దేహానికి సంబంధించిన విషయాల మీద నీకు కోరికలు ఉండకూడదు. అలా ఎప్పుడైతే నువ్వు ఒక వస్తువు మీద కోరికను పెట్టుకుంటున్నావో అప్పుడు అది నీకేమివ్వదు? ముక్తినివ్వదు. అంటే ఇప్పుడు కోరికలు లేకుండా ఎలా చేసుకోగలము అంటే, ఇప్పుడు నాకు ఒక వస్తువును అనుభవించాలన్నప్పుడు అది శాస్త్రం అంగీకరించలేదనుకోండి. అప్పుడు ఏం చేయాలి? మనకు ఉపాయం చెప్పారు. తాబేలు గురించి చెప్పారు కదండి. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాని ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అన్నారు. అంటే ఆయన ఏమని చెప్పారు? ఒక తాబేలు తనకు ప్రమాదం జరుగుతుందన్నప్పుడు తన అవయవాలను ముడుచుకోవడం తాబేలుకు తెలిసి తన ప్రాణాన్ని కాపాడుకోవడంలో చూపించినటువంటి చాకచక్యం, మీరు కూడా ఈ వస్తువుని నేను పొందడం వలన నాకు ప్రమాదము, నేను భగవంతుణ్ణి చేరుకోవడానికి ఇది అడ్డుగా ఉంది. ఒక షుగర్ ఉన్న వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి ఈ పదార్థం నువ్వు తింటే చచ్చిపోతావు అన్నారండి. మధుర పదార్థం. ఇప్పుడు ఆ పదార్థాన్ని తిని చచ్చిపోవడానికి ఇష్టపడతాడా? లేకపోతే విడిచిపెట్టడానికి ఇష్టపడతాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు విడిచిపెడుతున్నాడు? ఈ శరీరానికి ఆ పదార్థము హాని. నువ్వు భగవంతుణ్ణి చేరుకోవడానికి శాస్త్రము కొన్ని విషయాల పట్ల నువ్వెలా ఉండాలి? ఉదాసీనంగా ఉండాలి. నమాం కర్మాని లింపంతే నమే కర్మ ఫలే స్పృహ అన్నారు. ప్రతి కర్మను మీరు చెయ్యండి. ఆ కర్మ యొక్క ఫలముల పట్ల స్పృహ లేకుండా ఉండండి. ఇంకొక గొప్ప సలహా ఇచ్చాడండి. అంటే ఒక పని చేసి దాని మీద ఆసక్తి లేకుండా ఎలా ఉండగలం? మనకెలా వస్తుందంటే, ముందు భగవంతుడు అంటున్నారు, సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభా హి దోషేన ధూమేనాగ్నిరివావృతాః. అంటే లోపట ఉన్నటువంటి అగ్నిని చూడాలి అంటే పైన ఉన్న ధూమాన్ని పక్కకు నెట్టినట్టు, మనం చేసే ప్రతి పని యందు కూడా దోషం ఉంటుందట. ఆ దోషాన్ని ఎవరైతే పోగొట్టుకుంటారో పోగొట్టుకున్నటువంటి వారు మాత్రమే సత్ఫలితాలు పొందగలుగుతారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ ఎటువంటి జ్ఞానం అందిస్తున్నారు? మీ మనస్సు నిగ్రహం పొందాలి అంటే మీ మనస్సుతో మీరు చేసేటటువంటి ప్రతి కర్మల యందు ఉన్నటువంటి దోషాన్ని ఏం చేయాలి? ఒక పని ఒకరితో మాట్లాడుతున్నారండి. అవతలి వ్యక్తి మాట్లాడే మాటలలో దంభం ఉందా? సాత్వికత ఉందా? దుర్మార్గమైనటువంటి పాపపు అనుభవాన్ని పొందాలనుకుంటున్నాడా? ఇలా మీరు ఆలోచించండి. ఇప్పుడు అవతలి వ్యక్తికి చెప్పే సమాధానం, అవతలి వ్యక్తి చేసేటటువంటి కర్మను చూసినప్పుడు, ఇతడు ఏ గుణముతో ప్రవర్తిస్తున్నాడో ముందు తెలిసినప్పుడు, ఆ వ్యక్తిని పరిశీలన చేసి మనం ఏం చేయగలం? ఆ వ్యక్తి నుండి మనకు కావలసింది పొందాలి అంటే, ఇప్పుడు డాక్టర్ గారు
ఒక వ్యక్తికి వైద్యం చేయాలంటే అతనికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉందో తెలియాలి కదండీ! అతను కడుపు నొప్పా, కాళ్ళు నొప్పా, తలనొప్పా అని తెలియకుండా వైద్యం చేయగలరా? ఇప్పుడు మీరొక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి చేసే పనులు, ఆ వ్యక్తి మాట్లాడే మాటలు పరిశీలన చెయ్యండి. ఆయన చెప్తున్నారు సర్వారంభా హి దోషేన. ప్రతి కర్మయందు దోషముంది. ధాన్యపు గింజను ఒలిచి మీరు ఆహారంగా తినటం మీకు తెలిసిన మీకు, ఒకరితో మాట్లాడుతున్నప్పుడు, ఒక పనిని చేస్తున్నప్పుడు దానిలో ఉన్న దోషాన్ని పక్కకు నెట్టి నీళ్లు తాగాలని వెళ్ళామండి. ఆ నీటి మీద ఏముంది? ఒక గడ్డి, తర్వాత మట్టి అన్నీ కూడా ఉన్నాయండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? స్వచ్ఛమైన నీటి కోసం ఒక తెప్పని ఇలా పక్కకు నెట్టేసి లోపట ఉన్న నీరు తీసుకొని తాగుతాం గదా! ఒకరితో మీ పనులు చేయాలి అంటే మీరందరూ కర్మ సిద్ధాంతంలో ఉన్నారు కాబట్టి, ఈ కర్మలలో ప్రతి ఒక్కరితో మనం మాట్లాడుతున్నప్పుడు ముందు బాధ కలుగుతుంది. అయ్యో! వీళ్ళేంటి ఇలా ఉన్నారంటూ. కానీ వాళ్ళతోనే మనం కలిసి జీవించాల్సి ఉంటుంది. అలా ఉన్నప్పుడు అవతలి వ్యక్తిలో ఉన్న మంచిని మాత్రమే పట్టుకొని, చెడు గురించి ఆలోచన చేయకుండా అంటే లోపట ఉన్న స్వచ్ఛమైనటువంటి నీటి కోసం పైన ఉన్నటువంటి నీటి తెప్పను పక్కకు నెట్టి, అంటే మట్టిగా ఉన్నటువంటి ఆ తెప్పను పక్కకు నెట్టినట్టు మనం ప్రతి ఒక్కరితో చేసేటటువంటి ఏదైతే కర్మ ఉంటుందో, అంటే ప్రతి ఒక్కరితో జీవించాలి గదండీ! ఆ జీవనంలో అవతలి వారి యొక్క దోషాలను మనం ఏం చేయాలి? పక్కకు పెడుతూ, లోపట ఉన్నటువంటి మంచిని మాత్రమే అవతలి వ్యక్తితో మాట్లాడేటప్పుడు, అవతలి వ్యక్తి చేసేటప్పుడు, ఆ వ్యక్తి చేసేటటువంటి మంచి. ఆ మంచిని గురించి మాత్రమే మాట్లాడుతున్నప్పుడు మనకి మనశ్శాంతి ఉంటుందండి. ఆ మనశ్శాంతి చేత అంటే మన మనశ్శాంతిని మనమే సంపాదించుకోవాలి. ఎవరో వచ్చి ఇవ్వరండి. దేవుడు నేనింత శాస్త్రం తెలుసుకున్నాను గదా! దేవుడు నాకు మనశ్శాంతిని ఇస్తాడా అంటే ఇవ్వడు. నువ్వే. నేనేం జేస్తాను? ముడి సరుకిస్తాను. ఆ ముడి సరుకుతో నువ్వు ఎలా ఉపయోగించుకోవాలో దానికి కావలసిన జ్ఞానాన్నిస్తాను. అంతేగాని నీ పనులు నేను చేసి పెట్టనంటాడు. అంటే దోషముతో కూడిన కర్మను మనం జాగ్రత్తగా ఏం చేయాలి? సత్కర్మగా మార్చుకున్నప్పుడు మనస్సు యందు కలిగేటటువంటి ప్రతి కోరిక నుండి విడిపడతాం. అంటే మన ఇంద్రియాలన్నింటినీ కూడా మనం నిగ్రహించుకున్నప్పుడు మాత్రమే ఈశ్వరుడి యొక్క సాధన మనకి పూర్తి జరుగుతుంది. ఈరోజు కూడా బుద్ధి గురించి చెప్పలేదండి. రేపు తెలుసుకుందాం మళ్ళీ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.